వెల్కమ్ టు మన టీవీ. ఎమ్మిగనూరులో జటిలమైన ట్రాఫిక్ సమస్య. ప్రధాన కూడలిలో సోమప్ప సర్కిల్లో కూరగాయలు తోపిడి బండ్లతో ప్రజల ఇక్కట్లు. ట్రాఫిక్ ఎస్ఐ పలుమార్లు హెచ్చరించినా పట్టించుకొని తోపిడి బండ్ల నిర్వాహకులు. ఇప్పటికే కూరగాయల తోపిడి బండ్లతో వాహనదారులు ఇబ్బందికి గురి అవుతున్న వైనం. ట్రాఫిక్ పోలీసులకే చుక్కలు చూపిస్తూ మాకు రాజకీయ నేతల అండ ఉందని బెదిరిస్తూ రోడ్లపైన సాగిస్తున్న కూరగాయల తోపుడు బండ్ల వ్యాపారులు. ట్రాఫిక్ సమస్యలకు పోలీస్ చర్యలు శూన్యమైన కానరాని పట్టణ సుందరీకరణ. మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకొని వైనం. ట్రాఫిక్ ఎస్ఐ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్న ఎమ్మిగనూరు పట్టణ ప్రజలు. నమస్తే అండి, నా పేరు ఎర్రన్న ఎస్ఐ ఎమ్మిగనూరు ట్రాఫిక్. నేను 3 రోజుల క్రితం 30 తారీఖున వచ్చి కర్నూలు ట్రాఫిక్ నుంచి ఎమ్మిగనూరు ట్రాఫిక్ వచ్చి రిపోర్ట్ చేసుకున్నాను. ఈ ట్రాఫిక్ గురించి నేను ఏం చెప్తున్నానంటే, ఎమ్మిగనూరులో ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించకుండా ఆటోలు కానీ బండ్లు కానీ తోపుడు బండ్లు కానీ ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని చెప్పి ముఖ్యంగా కోరుతున్నాను. అలాగనే ఈ ఆటో డ్రైవర్లు కానీ మోటార్ సైకిళ్ళు కానీ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. హెల్మెట్ ధరించాలి. తర్వాత ఇన్సూరెన్స్ లేకపోతే 2000 రూపాయల ఫైను. డ్రంక్ అండ్ డ్రైవ్ మందు తాగి బండి నడిపితే 10,000 రూపాయల వరకు ఫైన్ ఉంది. అది కోర్టులో కట్టుకొచ్చుకోవాలి. ఖచ్చితంగా మేము రోజు ఆ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. మున్సిపల్ అధికారులు కూడా తెలియపరిచినాము. ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకొని పై అధికారులకు కూడా తెలియజేస్తాం. కాబట్టి దయచేసి మా యొక్క సూచనలను కూడా పాటిస్తూ మాకు సహకరిస్తూ మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ ఎస్ఐ గారు గత సంవత్సరం నుంచి కూడా ట్రాఫిక్ ఎస్ఐగా లేరు. నేను వచ్చి 3 రోజులు అయింది. నేను కూడా ఆల్రెడీ పొద్దున్న సాయంకాలము తిరుగుతున్నాను. కొంతవరకు నా శక్తి కొద్ది చేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆటో డ్రైవర్లు కానీ మోటార్ సైకిల్ వాళ్ళు కానీ మాకందరూ సహకరించి, షాప్ ఓనర్లు కానీ సహకరించవలసిందిగా కోరుచున్నాను. మరి ముఖ్యంగా కూరగాయల మార్కెట్లో వాళ్ళకు అటు సైడు ఇటు సైడు కట్టలు కట్టించినారు. ఆ కట్టల మీద కూర్చొని మాత్రమే అమ్ముకోవాలి. మిగిలిన స్థలము అంటే అటుపక్క ఇటుపక్క సిమెంట్ రోడ్డు ఉంది. అక్కడ ప్రజలు వచ్చి పోవడానికి వేసినటువంటి రోడ్డు అది. వాళ్ళు కూడా ఇబ్బంది కలుగుతుందా. ఇక్కడ కట్టల మీద కూర్చొని అమ్ముకోవాలి కానీ మధ్యలో కూర్చొని కూరగాయల వ్యాపారం చేసుకోకూడదని మా సిఐ గారు డిఎస్పీ గారు తెలియపరిచినారు. నేను ఈరోజు కూడా మార్కెట్లోకి పోయించినాను, నిన్న కూడా పోయించినాను. కాబట్టి వాళ్ళు కూడా నేను నాకు సహకరించవలసిగా కోరుచున్నాను. వాళ్ళు ఎక్కడ చాలా ఇరుకిరుకుంది. అక్కడ మార్కెట్లో వాళ్ళు చాలా గందరగోళంగా పరిస్థితి కూడా ఉంది. మేము చెప్పినాము వాళ్ళకి కేసులు ఏమి రాయలేదు. ఇంకా చెప్పినాము, ఇట్లా పెట్టుకొని అని చెప్పినాము. వాళ్ళకి తెలియపరిచాము.